డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 500 రూపాయల గ్యారంటీ పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులుగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలని నిబంధనను విధించారు. అంతేగాక గడిచిన 3 ఏళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగిస్తూ ఉండాలన్న నిబంధన కూడా ఉంది. అలాగే గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీద మాత్రమే ఉండాలనే రూల్ కూడా పెట్టారు. ఇక గ్యాస్ సిలిండర్ ద్వారా సబ్సిడీ రుణభారాన్ని ఆయా కంపెనీలకు ప్రతి నెలా కూడా ప్రభుత్వం చెల్లించబోతుంది. ఇంకా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీ పథకానికి మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఎప్పటి నుండో వేచి చూస్తున్న అంశం అయితే ఇప్పుడు రానే వచ్చేసింది. ఇక గ్యారంటీ పథకానికి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజా పరిపాలనలో భాగంగా 6 గ్యారంటీ స్కీమ్స్ అభయహస్తం, ఇందిరమ్మ అభయహస్తం సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా 2 కార్యక్రమాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. మరో 2 కార్యక్రమాల్లో భాగంగా మహాలక్ష్మి స్కీములు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి, అంటే గ్యాస్ బండా ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి. అదేవిధంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ వినియోగదారులకు ఇచ్చేటువంటి పథకం ఈరోజు ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సెక్రటరియట్లో మరి కాసేపట్లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు కొత్త గైడ్లైన్స్ కూడా ఇచ్చేసింది ప్రభుత్వం. ప్రధానంగా ఈ గ్యాస్ సంబంధించి ఎల్పిజి సంబంధించినటువంటి అంశాలు చూసినట్టయితే మనకు ఎల్పిజి సిలిండర్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరుంటారు, దానికి అర్హులు దానిపైన కూడా పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చింది. ఒక 3 నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. డిసెంబర్ 28 నుంచి వెళ్ళి డిసెంబర్ 20 నుంచి జనవరి 6 వరకు ప్రజా పరిపాలన దరఖాస్తు చేసుకున్న వారు, అదేవిధంగా ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులను కూడా స్పష్టం చేసింది. మహిళల ఆరోగ్య రీత్యా అదేవిధంగా పొగబారి నుండి పడకుండా ఈ మహిళలకు ఉద్దేశించిన పథకం కూడా ప్రభుత్వం అభివర్ణిస్తుంది. సో అభయహస్తం సంబంధించిన దాంట్లో మేనిఫెస్టోలో భాగంగా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి, అంటే మహాలక్ష్మి సంబంధించిన స్కీమ్లో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చేటువంటి కనెక్షన్లు ఉండబోతుంది. పూర్తి స్థాయిలో కూడా 500 రూపాయలకి ఇవ్వబోతుంది. మిగతా డబ్బు అంతా కూడా ప్రభుత్వం నేరుగా ఆయా డిస్ట్రిబ్యూటర్స్కు పంపిణీ చేయబోతుంది. ఇప్పటికే 80 కోట్ల రూపాయల వరకు కూడా ఆయా ఆయిల్ కంపెనీలకు అందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన సందర్భం కనబడుతుంది. ఇక దీంతో పాటుగా అభయహస్తంలో భాగంగా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్, అంటే ఇంద్రమ ప్రజా పరిపాలనలో చూసినట్లయితే మహాలక్ష్మి స్కీమ్లో గైడ్లైన్స్ ప్రకారంగా లబ్ధిదారులు వైట్ రేషన్ కార్డులు ఉండాలని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. దాంతోపాటుగా లబ్ధిదారుల పేరు కూడా ఆ యొక్క అప్లికేషన్లో, అంటే వైట్ రేషన్ కార్డులో ఉండాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించిన వైట్ రేషన్ కార్డు అంతా కూడా మహిళల పేరుతోనే ఉంటుంది కనుక దానికి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ వీళ్ళు ప్రజా పరిపాలనలో సంబంధించినటువంటి అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలనే నిబంధన పెట్టింది. అంతేకాకుండా 3 సంవత్సరాల సంబంధించిన పనులకు తీసుకొని ఈ యొక్క గ్యాస్ ఇచ్చేటువంటి అంశంపైన కూడా దీనిలో ఉంది. యాక్టివ్ ఉండాలి, డొమెస్టిక్ గ్యాస్ సంబంధించిన దాంట్లో యాక్టివ్ ఉండాలని కూడా పొందుపరచడం జరిగింది. సో ఇదే రకంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 39,50,000 మంది కూడా లబ్ధిదారులు ఉన్నట్టుగా ఆయిల్ కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రజా పరిపాలన ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్లో భాగంగా 39 లక్షలకు సంబంధించినటువంటి వినియోగదారులు ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 500 రూపాయలకే పొందబోతున్నారు. ఇక 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు విషయంలో చూసినట్టయితే ప్రభుత్వం ఇప్పటికే మరి కాసేపట్లో గైడ్లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పబోతున్నారు. 200 యూనిట్ల వరకు కాల్చుకున్నటువంటి గృహ వినియోగదారులు అందరికీ కూడా ఇస్తారా, లేకపోతే తెల్ల రేషన్ కార్డ్స్ వాళ్ళకి ఇస్తారా, పారామీటర్ ఏందనిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ద్వారా మరి కాసేపట్లో ఈ ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఆయనే గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఈ 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతున్న దానిపైన కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. ఎల్పిజి విషయంలో మాత్రం తెల్ల రేషన్ కార్డులు ఉండాలి. గతంలో అంటే ప్రజా పరిపాలన సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకుని ఉండాలి. 3 సంవత్సరాల్లో యాక్టివ్ ఉండి 3 సంవత్సరాల యొక్క వారి యొక్క అంటే గ్యాస్ యొక్క వినియోగం ప్రకారంగా ఈ యొక్క సిలిండర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండబోతుంది. మొత్తం 6 గ్యారంటీ స్కీమ్స్లో ఇప్పటికే 2 అమలవుతున్నాయి. మరో 2 ఇప్పుడు పొరుడు పోసుకుపోతుంది. మరో 2 అతి త్వరలోనే విద్యా భరోసా కార్డు కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. 100 రోజుల్లోగా 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పురుడు పోసుకుంటున్నాయి, ప్రజల్లోకి అందుబాటులో రాకుతున్నాయి. ఈ విషయం పట్ల కూడా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.